హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది జీమెయిల్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తుంటారు. మెయిల్స్ పంపిస్తుంటారు. మెయిల్స్ వస్తుంటే మనకు రిసీవ్ అయితే చేసుకుంటారు. కానీ జీమెయిల్ అకౌంటు మన ఎన్ని మొబైల్‌లో లాగిన్ అయి ఉంది. అసలు మన జీమెయిల్ అకౌంటు హ్యాక్ అయిందా లేదా అనేది చాలామందికైతే తెలీదనమాట. అది ఏ విధంగా చూడాలి? ఒకవేళ మీ జీమెయిల్ అకౌంటు మీ డివైస్‌లో కాకుండా వేరే డివైస్‌లో లాగిన్ అయి ఉంటే దాన్ని ఏ విధంగా లాగౌట్ చేయాలనేది క్లియర్‌గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దీనికోసం మీ మొబైల్‌లో ఉన్నటువంటి జీమెయిల్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది రైట్ సైడ్ పైన. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్. దీని మీద క్లిక్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, యువర్ డివైజెస్. ఓకే, యువర్ డివైజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీ జీమెయిల్ అకౌంటు ఎన్ని అంటే మొబైల్లో లాగిన్ అయింది, లేదా పీసీ కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, ఎక్కడెక్కడ లాగిన్ అయింది అనేది మొత్తం క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు జీమెయిల్ అకౌంట్ ఎన్ని మొబైల్లో లాగిన్ అయింది, పీసీలో లాగిన్ అయిందా, మనకు టీవీలో లాగిన్ అయిందా, మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ డివైస్ కాకుండా మీ వేరే వాళ్ళ డివైస్ కనిపిస్తే, అంటే వేరే మొబైల్స్ కనిపిస్తే ఖచ్చితంగా మీరు దీని నుంచి అయితే లాగౌట్ చేయాలి, లేదంటే మీ జీమెయిల్ అకౌంటు హ్యాక్ అయినట్టు. ఓకేనా, ఇక్కడ నేను రియల్మీ P3 Pro ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని నుంచి నేను లాగౌట్ చేయాలనుకుంటున్నాను. అంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగానైతే చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై చేయమంటుంది, ఈ అకౌంట్ మీద కాదా అనేది. వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ సైన్ అవుట్ అని కనిపిస్తుంది కదా, సైన్ అవుట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సైన్ అవుట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ సైన్ అవుట్ ఉంటుంది, సైన్ అవుట్ మీద క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీరు మీ యొక్క మొబైల్, అంటే మీరు ఏ మొబైల్ నుంచి లాగౌట్ చేయాలనుకున్నారో ఆ మొబైల్ నుంచి లాగౌట్ అయితే అయిపోతుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు మీ జీమెయిల్ అకౌంటు మీ మొబైల్లోనే ఉందా లేదా వేరే వాళ్ళ అంటే మొబైల్లో లాగిన్ అయిందా అనేది చూసి ఇక్కడ నుంచి అయితే లాగౌట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.